సార్ సిటీలో చాలామంది ఉంటారు, అంటే సాఫ్ట్వేర్లు కానివ్వండి లేకపోతే వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ పొల్యూషన్ కానీ హెల్త్కి సంబంధించి ఇట్లాంటివన్నీ ఒక మెంటల్ స్ట్రెస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక రిఫ్రెష్మెంట్ కోరుకుంటారు చాలామంది. అవును సార్, కరోనా తర్వాత డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ మధ్య కంప్లీట్గా మీరు అన్నట్టు కరోనా తర్వాత ఇంకా హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది సార్. పెరిగింది కొంచెం ఫుడ్ విషయంలో కానీ. కొంచెం బయటకు వెళ్ళాలంటే ఫీల్ కూడా ఉంది జనానికి. అవును సార్, అవును. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎవరైతే ఆ సాఫ్ట్వేర్లు ఉన్నారో చిన్న జీతస్తులు ఉంటారు, లేకపోతే ఈవెన్ అన్ని ఫీల్డ్లో చిన్న అప్పుడు ఉంటారు కదా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే రిఫ్రెష్మెంట్ కావాలి అంటే ఊర్లోకే వెళ్ళాలి. ఊరు వెళ్ళాలి అంటే మినిమం 300 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వన్డేలో పోవడానికి రావడానికి సరిపోద్ది అసలు. అవును సార్, పోరానికి రావడానికి కరెక్ట్. సో ఆ ఉన్న సాటర్డే సండే కూడా ఒకరోజు వెళ్ళడానికి ఒకరోజు రావడానికి అవుతుంది, వాళ్ళకి ఆ రిఫ్రెష్మెంట్ దొరకట్లా. సో ఇలాంటి టైంలో మేమేం చేసాము అని అంటే ఒక హెల్త్ విలేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో, సో ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఇది ఓన్లీ 1.5 hour జర్నీ, అండ్ ఎయిర్పోర్ట్ నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంటుంది. సో వీకెండ్స్లో వెళ్తారు, ఫ్రైడే నైట్ వెళ్తారు, సాటర్డే సండే అక్కడ ఉంటారు, అండ్ సండే రోజు నైట్ ఆర్ మండే మార్నింగ్ రిటర్న్ అవుతారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అని అంటే సార్, కంప్లీట్ 5 లక్షల ఆక్సిజన్ ప్లాంట్స్ మొత్తం చుట్టూ. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎన్ని ఎకరాలు అది మొత్తం 75 acres ప్రస్తుతం. 75. ఓకే. సో ఈ 75 acres ఏదైతే ఉందో ప్రాజెక్ట్, సో దీన్ని మేము మామూలుగా మా బిజినెస్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్. సో దీన్ని హెల్త్ లాగా కన్వర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము ఏం చేసాము అని అంటే 5 లక్షల ఆక్సిజన్ మొక్కలు తెప్పించాము. మొత్తం ప్లాటింగ్ ఉంటుంది, ప్లాటింగ్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో దీంతో పాటు ఏమవుతుందంటే మనకు మంత్రి సత్యనారాయణ గారికి సంబంధించిన ఏదైతే ప్రకృతి ఆరోగ్యశాల, ఆయుర్వేదిక్ ఆరోగ్యశాల, సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ కింద. సో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్లాటింగ్ ఉంటుంది, మిడిల్లో ఎమ్యూనిటీస్ లాగా ఇవన్నీ ప్రకృతి ఆరోగ్యశాల, ఆయుర్వేదిక్ ఆరోగ్యశాల అండ్ గోశాల ఇట్లాంటివన్నీ ఇస్తున్నాము. దీంతోపాటు సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్. సో దీనివల్ల యూస్ ఏంటిది అని అంటే చాలామంది ఎన్ఆర్ఐస్ ఫారెన్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో అవును సార్, సో వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ఎవరు ఉండరు. అదే వాళ్ళు ఒక ప్రాపర్టీ తీసుకున్నారనుకోండి, వస్తారు, వచ్చినప్పుడు పేరెంట్స్తో స్పెండ్ చేస్తారు, స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళని టేక్ కేర్ చేయడానికి మనం అందరం ఉంటాము అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్ సార్. అండ్ మొత్తం కంప్లీట్గా హెల్త్ బేస్ చేసుకొని అది పొల్యూషన్ లెస్గా తయారు చేయాలనేది ఆలోచన. సో ఎవరైతే అందులో ప్లాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోపలికి వెహికల్ ఎంట్రీ ఉండి, మిగతా వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనము అందుబాటులోకి తీసుకొస్తున్నాము. సో అందుకనే ఇది ఏంటంటే ఒక చిన్న బడ్జెట్, ఒక 35 lakhs బడ్జెట్ ఏదైతే ఉందో, అంటే మినిమం స్టార్టింగ్ ఆ బడ్జెట్లో మనం అక్కడ ప్లాటింగ్ ఇస్తున్నాం సార్. అవును, మినిమం ప్లాట్ ఇస్తున్నాం. సో దీనివల్ల స్క్వేర్ 150 నుంచి 200, అంటే ఈవెన్ 500 తీసుకోవచ్చు, 1000 కూడా తీసుకోవచ్చు, అంటే కలిపి ఇస్తాం ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు. సో దీన్ని మేము ప్రమోట్ చేస్తున్నాము, అట్ ది సేమ్ టైం అందరికీ సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకనంటే చాలామంది విజయవాడకి వెళ్తున్నారు సార్ ఆ ఆశ్రమానికి, మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికి ఇక్కడ నుంచి. సో ఇదైతే సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో దాన్ని మేము ఇంకా విఐపిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము. ఒక మినీ కనహ శాంతివనం లాగా చేయాలనేది మన ఆలోచన. సో కంప్లీట్ పీస్ ఉండాలి, గ్రీనరీ ఉండాలి. సో అందరూ ఎకర్స్లో ఎఫర్ట్ చేయలేరు కదా సార్. సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ వస్తుంది. అండ్ అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా 20 నుంచి 40 lakhs మధ్యలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే బేసిక్గా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా సార్. ఎక్కడైనా సార్ ఉన్నాయి సార్, లోన్ ఉంది. అండ్ లోన్ ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ మీద 50% వస్తుంది, మిగతా పర్సనల్ లోన్ కానివ్వండి లేదా మామూలుగా వెళ్ళిపోవచ్చు. లోన్ ఎంత తక్కువ అంత మంచిది, బాగా తక్కువ ఉంటుందిగా, ఎక్కువ నిద్ర పట్టదు. సో అంటే అందరికి ఎంత ఒకటికి వచ్చింది అది అక్కడ వాతావరణం ప్రస్తుతానికి ప్లాటింగ్ అయింది. దాంతో పాటు ఇప్పుడు క్లబ్ హౌస్ వర్క్ స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన సైట్ ఆఫీస్ స్టార్ట్ అయింది, రోడ్స్ వేసాము, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాము, మనము వాటర్ కనెక్షన్ ఇచ్చినాము. ఇది కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ ఉంటుంది సార్, ఒక కరెంట్ పోల్ కూడా కనిపించదు. 75 అవ్వచ్చు. అవును. సో లక్కీగా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది, అంటే ఎవరైతే చిన్న ఉద్యోగస్తులు ఉంటారో కూడా కనెక్టివిటీ బాగుంటుంది ఒకటి. సో ఒకటి ఎయిర్పోర్ట్కి, అంటే లెటస్ కన్సిడర్ ఎయిర్పోర్ట్ ఈజ్ ద న్యూ పాయింట్ ఆఫ్ గ్రోత్. ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఆఫ్ గ్రోత్ అనుకుంటే సార్, సిటీ ఇదివరకు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల చుట్టూ పెరుగుతూ ఉండేది. సో ఇప్పుడు జనాలు ఎయిర్పోర్ట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు టైం సేవింగ్ కోసం. ఇప్పుడు బిజినెస్ జర్నీ చేయలేకపోతుంది, ఆ టైం చాలా ఇంపార్టెంట్ అయింది. అవును సార్, అవును.
అందుకనే ఎయిర్పోర్ట్కి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సార్. అంటే జూబ్లీ హిల్స్కి ఎంత టైం పడుతుందో ఆ బాలానగర్ కూడా అంతే టైంలో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర. దగ్గర ఇది అవును సార్. షాద్నగర్ దాటినాక బాలనగర్ జడ్చర్ల ముందు. జడ్చర్ల ముందు వస్తుంది. అవును సార్. సో ఇలాంటి వాటిలో ఒకటి అంటే అంటే పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి హెల్త్ పరంగా వాళ్ళకి బాగుంటుంది, రెండోది మనకి బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. అండ్ వీళ్ళకి ఏంటంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది అందులో తీసుకున్న వాళ్ళకి. సో ఈ అంటే మినీ రిసార్ట్ లాగా వస్తుంది. నేను మీకు జస్ట్ అదే సో ఇది వాటికి సంబంధించిన బుక్స్. సో ఇలా సార్ కంప్లీట్గా అందులో ఏమేమి ఇస్తున్నాము అనేది క్లబ్ హౌస్, సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్, ప్రకృతి ఆరోగ్యశాల, ఆయుర్వేదిక్ ఆరోగ్యశాల, వాటికి సంబంధించిన అకామిడేషన్ బ్లాక్స్ ఇవన్నీ. సో ఈ వెంచర్ అనేది ఇట్లా ఉంటుంది సార్ కంప్లీట్గా. ఇదంతా లేఅవుట్. సో ఇందులో ఇక్కడ నుంచి 60 feet రోడ్ ఎంట్రీ ఉంటుంది. వెహికల్స్ సపరేట్ పార్కింగ్ ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ప్లాటింగ్స్ మనకి. ప్లాటింగ్స్కి మధ్యలో ఎమ్యూనిటీస్ లాగా మనము ఇవన్నీ ఇస్తున్నాము. సో చుట్టూ ప్లాటింగ్స్ తీసుకుంటారు చాలామంది. అండ్ ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే సార్, ఒకటే నెలలో 300కి పైగా ప్లాట్లు అమ్ముడు పోయింది సార్. ఇది రికార్డ్ ఓపెన్ ప్లాట్స్ హిస్టరీలోనే ఈ ప్రాజెక్ట్లో. ఎన్ని వేల ప్లాట్లు ఉన్నాయి? ఒక 800 ప్లాట్స్ వరకు ఉన్నాయి మామూలుగా. అందులో ఒక 300 ఒకటే నెలలో. అంటే ఈ మధ్య మార్కెట్ డల్ ఉందని అంటే ఒక పుకారు ఉంది బేసిక్గా. సో దానివల్ల ఏంటంటే అన్ని కంపెనీల్లో బిజినెస్ డల్ అయింది. కానీ ఆ టైంలోనే మనము చాలా బాగా వర్కౌట్ అయిన ప్రాజెక్ట్ సార్ ఇది. అవును. సో ఇది ఎంట్రన్స్ గేట్. ఆల్రెడీ ఎంట్రన్స్ ఆర్చ్ రెడీ చేసాం మనము. సో ఎంట్రన్స్ అయిన తర్వాత అంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇది అందులో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే 60 feet రోడ్, 40 feet రోడ్, సో క్రికెట్ నెట్స్, వాలీబాల్ నెట్స్, అవుట్డోర్, ఇండోర్ ఇవన్నీ ఇస్తున్నాము. అండ్ లోపల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్, వ్యూ పాయింట్స్ అట్లా ఉంటుంది సార్. ఇవేమో ఓపెన్ కన్వెన్షన్ హాల్ లాగా, క్రికెట్ నెట్స్, ఓపెన్ పార్క్ అట్లా ఇస్తున్నాము. అండ్ ఖాళీగా ఉన్న ప్లాట్స్లో మనము అది ఎవరైనా కట్టుకుంటే ఓకే, ఒకవేళ కట్టుకోకపోతే మొక్కలు నాటుతున్నాం సార్ వాటిలో కూడా, కంప్లీట్ గ్రీనరీగా ఉండడానికి. మీరే కట్టుకుంటారా? ఆప్షన్ సార్. ఒకటి మాకు ఇచ్చిన మేము చేసిస్తాము, లేదంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు కట్టుకోవచ్చు. అవును సార్. సో ఓపెన్ కన్వెన్షన్ హాల్ ఒక 500 మంది నుంచి 1000 మంది వరకు అందులో ఫంక్షన్ లాంటివి చేసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాము. వీకెండ్ కాటేజెస్ కూడా వస్తున్నాయి అందులో, స్టేయింగ్ పర్పస్ అక్కడ వాళ్ళకి. అండ్ ఇది క్లబ్ హౌస్, అక్కడ మనం అందులో ఏదైతే ఇస్తున్నామో సో వాటిలో ఉన్న ఎమ్యూనిటీస్ ఇవన్నీ. ఈ సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ ఇది మనకి ఉండడానికి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, అంటే వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా సార్, సో వాళ్ళ కోసమని సపరేట్గా ఎన్ఆర్ఐస్ సార్. ప్రకృతి, అవును సార్. అండ్ ఇది ఆయుర్వేదిక్ ఆరోగ్యశాల, ప్రకృతి ఆరోగ్యశాల, వాటికి సంబంధించిన ఏమేమి వస్తున్నాయి అనేది ఇస్తున్నాము. సో ఇవి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అందులో. సో ఏదైతే అక్కడ మంతిని సత్యనారాయణ గారి ఆశ్రమంలో అవైలబుల్ ఉంటాయో అన్నీ ఇస్తున్నాం, అవసరం లేకుండా ఫ్యూచర్లో. సో ఇవన్నీ వెల్నెస్ సెంటర్, శాండ్ బాత్ ఇవన్నీ అందులో ఇచ్చేటివి. ప్రకృతి ఆరోగ్యశాల. సో ఇది హోమియోపతి క్లినిక్. అండ్ 24/7 ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది ఎందుకైనా ఎమర్జెన్సీకి. అవును సార్. సో ఫైనల్గా ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ సార్. ఇక్కడ నుంచి 1/2 hour పడుతుంది సార్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి ఒక 1/2 hour 40 minutes పడుతుంది మనకి. సో ఒక అంటే మంచి ఉద్దేశంతోనే మనము స్టార్ట్ చేసాము. సో అనుకున్నట్టుగానే మంచి అంటే ప్రాజెక్ట్ మంచి ఊపొచ్చింది సార్. అంటే తక్కువ టైంలోనే ప్లాట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు పర్సనల్గా ఇది మీకు సజెస్ట్ చేయాలి అనిపించింది. షూర్ సార్. మేము బెంగళూరు వెళ్ళబోయేటప్పుడు ఆ రోడ్లో వస్తాము. ఇదే బెంగళూరే కదా? బెంగళూరు హైవే. బెంగళూరు హైవేకి ఎంత దూరం ఉంటుంది మంది? ఇది 3 kilometers సార్. 3 kilometers. మేము రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తున్నాము. మేము అనంతపురం వెళ్తున్నాము సార్. వచ్చేటప్పుడు కాబట్టి పోయేటప్పుడే మాకు టైం, పోయేటప్పుడు కాదు వదలలే, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తాం ఛాన్స్ ఉంది. ఎవరైనా ఉంటారు అక్కడ మరి వాళ్ళు? మేము వస్తాం. మేము రెగ్యులర్గా సైట్స్కి వెళ్తూనే ఉంటాం. వీక్లీ 3-4 times అట్లా ఉంటూనే ఉంటాము సైట్ దగ్గర. చదువుతాము. మా వెళ్ళబోయే ముందు నైట్ తెలుసు ప్రోగ్రామ్ మాకు. దగ్గర 3 kilometers అంటున్నారు కదా, సరదా చూస్తాం.